నుంచి ఎలాంటి వెర్షన్ ఉంది, దానికి ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి అనే దాని మీద ముందుగా అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నవీన్ ఇస్తారు. ఒకసారి నవీన్తో మాట్లాడదాం. నవీన్, ఇవాళ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి ఒక ఎట్ ఏ గ్లాన్స్ అనాలిసిస్ ఏంటి? సో ఓవరాల్గా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 10 ఏళ్లలో అతిపెద్ద భారీ బడ్జెట్గానే మనకు చెప్పుకోవచ్చు. 2,91,154 కోట్ల రూపాయల బడ్జెట్. సో దీంట్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కొలువు తీరిన తర్వాత అనేక అప్పులకు సంబంధించినటువంటి వడ్డీలు కడుతున్నామని, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతూనే ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి పాలనే కావచ్చు, మౌలిక సదుపాయాలే కావచ్చు, ఇతరత్ర సంక్షేమమే కావచ్చు, 6 గ్యారంటీ స్కీమ్స్ అమలుకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్పులు తీసుకొస్తూ గత ప్రభుత్వ అప్పులు ప్లస్ ప్రస్తుతం చేసేటువంటి అప్పులకు వడ్డీలు కడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తోంది. సో ప్రధానంగా ఇవాళ ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ఒకంత కాంగ్రెస్ పార్టీలో అయితే కొంత సంతోషం అయితే కనిపిస్తోంది. సో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి ఛాలెంజ్ విస్తారు. ఆ ఛాలెంజ్ను అందుకునేటువంటి రీతిలో ఆయన కార్యాచరణ కూడా కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగా రైతులకు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ₹1,00,000 లోపు రుణమాఫీని ఆల్రెడీ అమలు చేశారు. సో ఈ నెలాఖరికి ₹1,50,000 లోపు ఉన్నటువంటి రుణాలను కూడా, రైతులకు సంబంధించిన రుణాలను కూడా మాఫీ చేయబోతున్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్పింది. మరోవైపు వచ్చే నెల ఆగస్టు 15 లోపుగా పూర్తి స్థాయి అంటే 2 లక్షల రుణమాఫీకి పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా పెట్టింది. సో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అంటే ఈ 10 సంవత్సరాలలో కూడా ప్రవేశపెట్టినటువంటి రీతిలో రైతుల విషయంలో దాదాపుగా 72,000 కోట్ల రూపాయలను ఈసారి బడ్జెట్లో కేటాయించారు. అయితే ఈ విషయంలో ప్రధానంగా ఇటు ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది, రైతులకు మేము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నామని చెప్పని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు దీంట్లో ప్రధానంగా సరే రుణమాఫీ సంగతి ఓకే, రైతులకు ఎన్నికల హామీలో భాగంగా రైతు బంధు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు, ₹15,000 ఎకరానికి సంవత్సరానికి. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా ఈ బడ్జెట్లో లేవు. పైగా ఇవి ఇవ్వకపోగా దీనికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని ఇటు ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. అంటే ఇది ఒక కాలయాపన పేరిట, కమిటీల పేరిట రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అలానే బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని సంతోషంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. 72,000 కోట్ల రూపాయల బడ్జెట్ను దీంట్లో కేటాయించామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకంత రైతు ప్రభుత్వంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో ప్రధానంగా ఈ బడ్జెట్లో 6 గ్యారంటీ స్కీమ్ అమలుకు సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ని ప్రధానంగా ఈ బడ్జెట్లో చూపించేటువంటి ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. సో ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో హైదరాబాద్ చాలా డెవలప్ అయింది, మౌలిక సదుపాయాల కల్పన కూడా బాగా జరిగింది. సో రేవంత్ రెడ్డి సర్కార్కి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో పట్టింపు లేదు. సో పొరుగునటువంటి అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా అమరావతికి ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఇక హైదరాబాద్ పరిస్థితి అయిపోయిందన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలను కేవలం హైదరాబాద్లో ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, లేదా జిహెచ్ఎంసీ కావచ్చు, లేదా మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కావచ్చు, లేదా మెట్రో ట్రైన్కి సంబంధించినటువంటి విస్తరణ కావచ్చు, అన్ని అభివృద్ధికి సంబంధించి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలను కేటాయించి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో తాము రాజీ పడబోమనేటువంటి సంకేతాలను రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు వెల్ఫేర్ విషయానికి కూడా వస్తే దాదాపుగా 60,000 కోట్ల రూపాయలకు పైగా ఈసారి వెల్ఫేర్లో ఖర్చు పెట్టారు. 6 గ్యారంటీ స్కీమ్ సంబంధం లేకుండానే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కలిపి దాదాపుగా 60,000 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించారు. అంటే ఓవైపు 6 గ్యారంటీ స్కీమ్లను అమలు పరుస్తూ, మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడబోమని చెప్తూనే, మరోవైపు ఇటు ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో, సో దాంట్లో ఇరిగేషనే కావచ్చు, లేదా ఇతరత్ర సాంకేతికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా తాము ముందున్నామనేటువంటి అంశాలని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అలానే హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా భారీ కేటాయింపులు చేసింది. సో మొత్తం మీద ఓవరాల్ బడ్జెట్ మీద రేవంత్ రెడ్డి సర్కార్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒకంత సంతోషంలో ఉంటే, సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ బడ్జెట్ మీద పెద విరుస్తుంది. ఇది ఒక స్టోరీ టెల్లింగ్ స్పీచ్గానే జరిగిందని చెప్పని కేసీఆర్ చెప్పారు. సో మరోవైపు ఈ బడ్జెట్లో గ్యాస్ తప్ప ప్రజలు కొనగూరేది ఏది లేదని కూడా చెప్పారు. సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఒక కామెంట్ ఒక్కటే ఓవరాల్గా బడ్జెట్ విషయాలకు వస్తే, సో రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ సంగతి ఓకే, కానీ రైతు బంధుకు సంబంధించి నిధుల ప్రస్తావన ఎందుకు దీంట్లో చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో మరోవైపు ఇటు అభయహస్తం స్కీమ్లో భాగంగా
నిరుద్యోగ భృతి 4116 ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఎందుకు ఈ బడ్జెట్లో పేర్కొనలేదనేటువంటి విమర్శలను కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. సో మరోవైపు ఇటు గృహాలకు సంబంధించి ఇందిరమ్మ గృహాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 350 ఇళ్లను 3500 ఇళ్లను కట్టిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం సో ఎందుకు దీంట్లో బడ్జెట్లో ఆ నిధులను కేటాయించలేదనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి సర్కార్ సో ముందుగా తన ఉన్నటువంటి ఫస్ట్ ప్రియారిటీ అంశాలు